హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో సమ్మర్లో ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో నుంచి స్మెల్స్ రాకుండా ఎప్పుడు మనకి క్లీన్గా ఉంటుంది. సో ఇలాంటివన్నీ నేను మీ అందరితో టిప్స్, నెక్స్ట్ కొన్ని హ్యాక్స్ ఇవన్నీ నీతో షేర్ చేసుకుంటానండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేస్తే చెప్పండి. మీ కామెంట్సే నాకు మోటివేషన్, నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంటుంది. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏంటంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి. సో మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 2-3 మెంబర్స్కి సజెషన్ వెళ్ళడం జరుగుతుంది. మనం ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవర్ అనేది ఎప్పుడు ఆఫ్ చేసుకొని క్లీనింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకి పవర్ కన్సప్షన్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనం డోర్స్ తీసి పెట్టేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఆన్ చేసి మాత్రం అస్సలు క్లీన్ చేసుకోకండి. ఇక్కడ నేనైతే ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్స్ కానీ ఐటమ్స్ వీటన్నిటిని అయితే తీసేస్తున్నాను. నేను డీప్ క్లీన్ చేసి ఫ్రిడ్జ్కి ఆల్మోస్ట్ 2 months అయిపోయిందండి. సో ఇప్పుడైతే నేను ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, మనకి తప్పకుండా ఫ్రిడ్జ్ అనేది క్లీన్గా ఉండాలి. సో అందుకనే నేను ఇక్కడ డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడున్న ఐటమ్స్ అన్నిటినీ నేను తీసేస్తున్నానండి. సో ఎక్స్పైరీ డేట్స్ చెక్ చేసి నెక్స్ట్ దీంట్లోకి ఆర్గనైజ్ చేసుకుంటాను. ఐటమ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్స్ కానీ, బాటిల్ ర్యాక్స్ కానీ, లేకుంటే స్లైడింగ్ ర్యాక్స్ ఇలాంటివన్నీ తీసేసాను. ఫ్రిడ్జ్లో మనకి పైన ఫ్రీజర్ పార్ట్ ఉంటుంది కదండి, సో అక్కడైతే నేను మిల్క్, ఇంకా కర్డ్, ఇంట్లో ఉన్న నెయ్యి ఇలాంటివి ఎక్స్ట్రావన్నీ అక్కడ పెట్టేశాను అనమాట, డైరీ ప్రోడక్ట్స్. ఎందుకంటే మనకి కింద రెఫ్రిజిరేటర్ పార్ట్తో పోల్చుకుంటే పైన ఫ్రీజర్ పార్ట్ మాత్రం మనకి చాలా వరకు కూలింగ్ ఉంటుంది మనము పవర్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా. సో ఇక్కడ నేను మిల్క్ ఇవన్నీ పెట్టేశాను. ఇంకా ఇలా ఐస్ ట్రేస్ కానీ మిగతా ర్యాక్స్ ఉంటాయి కదా, సో అవన్నీ తీసేసాను అనమాట. సో ఇలా తీసేసిన తర్వాత వీటన్నిటిని నేనైతే డైనింగ్ టేబుల్ మీద సర్దేశాను. చూసారా అసలు ఎంత నిండిపోయిందో. ఇప్పుడు నేను ఈ ర్యాక్స్ అన్నిటినీ క్లీన్ చేసుకోవాలని ఇక్కడైతే సర్దేశాను. మా కౌంటర్ టాప్ చాలా చిన్నదండి, సో ఇక్కడ నేను నిదానంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మనము ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ని క్లీన్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము నార్మల్గా గిన్నెలకి వాడుకునే స్క్రబ్బర్ని దీనికి అస్సలు వాడకండి. ఎందుకంటే ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ కదా, సో ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మనము సేమ్ స్టీల్ స్క్రబ్బర్స్ని వాడామనుకోండి, వాటి మీద మనకి గీతలు పడిపోతూ ఉంటాయన్నమాట. సో అలా లేకుండా మనము ఫ్రిడ్జ్కి మాత్రం సపరేట్గా స్పాంజ్ స్క్రబ్బర్స్ని వాడుకోవడం అయితే చాలా మంచిది. మనం ఎన్ని ఇయర్స్ అయినా మనం ఫ్రిడ్జ్ని అలా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఎప్పుడు మనకి చాలా ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మన ఫ్రిడ్జ్ అయితే కొత్తదిలానే అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే నేను వాష్ చేసుకున్నవన్నిటిని చిన్న మ్యాట్ ఒకటి పెట్టుకున్నానండి. చిన్న ఐటమ్స్ మాత్రం నేను ఇక్కడ కౌంటర్ టాప్ మీదే సర్దేస్తున్నాను. సో ఇలాగైతే నేను మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా పెద్ద ఐటమ్స్ అంటే పెద్ద బాక్సెస్ వీటన్నిటిని క్లీన్ చేసేసిన తర్వాత మన ఈ స్లైడింగ్ షెల్ఫ్స్ ఉంటాయి కదండి, వీటిని మాత్రం మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. జారిపోతూ ఉంటాయి చేతిలో నుంచి. సో అందుకని చెప్పి వీటన్నిటిని చాలా నిదానంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న మ్యాట్స్ వీటన్నిటిని కూడా నేను చాలా రోజులు అయిపోయిందండి తీసి, వీటన్నిటిని ఇలా స్క్రబ్బర్తోనే క్లీన్ చేసేసాను. సో ఇక్కడున్న ఐటమ్స్ అన్నిటిని తీసుకుని వెళ్ళి బాల్కనీలో అయితే పెట్టేశాను, కొద్దిసేపు ఆరుతాయని చెప్పి. ఇంకా ఈ మ్యాట్స్ని కూడా అలా చూసారా, మాకైతే అస్సలు ప్లేసే లేదు. ఇంకా ఈ స్లైడింగ్ షెల్ఫ్స్ని మాత్రం అక్కడ పెడితే జారిపోతున్నాయి అనమాట. సో దాన్ని ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఇలా సెట్ చేసేసాను. ఇవి ఆరే లోపల మనం ఫ్రిడ్జ్లో ఉన్న మిగతా పార్ట్ని మొత్తం క్లీన్ చేసుకుందాము. ఫ్రిడ్జ్ క్లీనింగ్కి నేను ఇంట్లోనే ఇలా డిస్ఇన్ఫెక్టెంట్ క్లీనింగ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటానండి. దీంట్లోకి నేను వెనిగర్ తీసుకుంటున్నాను. మనం ఫ్రిడ్జ్ కెపాసిటీని బట్టి తీసుకోవచ్చు అనమాట. సో కొంతమందివి పెద్ద ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు కొద్దిగా ఎక్కువ లిక్విడ్ తీసుకోండి. ఈ లిక్విడ్ మనకి 3-4 times అయితే వస్తుంది. ఇలా వెనిగర్ తీసుకున్న తర్వాత దీంట్లోకి ఏదైనా డిష్ వాషింగ్ సోప్ మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే విమ్ లిక్విడ్ యాడ్ చేశాను. దీని తర్వాత దీంట్లోకి కొద్దిగా బేకింగ్ సోడా అనమాట, సోడా ఉప్పు, మనం ఇంట్లో వాడుకునే సోడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో ఇవి అన్నీ యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని డైల్యూట్ చేసుకోండి. ఫుల్గా వాటర్ వేసేసాను నేను. సో దీంతో నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను.
దీంట్లో కావాలంటే మీరు లెమన్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ విమ్ లిక్విడ్ యాడ్ చేశాను కాబట్టి లెమన్ అనేది యాడ్ చేయలేదు. దీంతోనే మనకి చాలా వరకు డిసిన్ఫెక్టెడ్ అయిపోయి చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఈ స్ప్రే యాడ్ చేసే ముందు మనం ఫ్రిడ్జ్ని మొత్తం ఒకసారి క్లాత్ పెట్టేసి తుడుచుకోవాలి. నెక్స్ట్ ఈ లిక్విడ్ యాడ్ చేసి మనం క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇలాగా ఈ లిక్విడ్తో నేను ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసాను. మనము ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు మనకి ఇలాగా కూలింగ్ అంటే ఫ్రెష్నెస్ ఉండడానికి కానీ కూలింగ్ ఉండడానికి కానీ చిన్న చిన్న హోల్స్ అలా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి పార్ట్స్లో మాత్రం మనం ఎలాంటి లిక్విడ్స్ కానీ ఎలాంటి స్ప్రేయర్స్ కానీ యూజ్ చేయకూడదండి. అసలు చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ. సో అది మాత్రం చూసుకొని క్లీన్ చేసుకోండి. నేను లోపల మొత్తం క్లీన్ చేసిన తర్వాత బయట డోర్స్ని కూడా ఇలానే క్లీన్ చేసుకుంటున్నాను సేమ్ ఈ లిక్విడ్తోనే. మన ఫ్రిడ్జ్ ఎప్పుడు మనం క్లోజ్ చేసే ఉంటాం కదా, ఎంత క్లీన్ చేస్తూ ఉన్నా దీంట్లో నుంచి ఇంత డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అసలు అర్థమే కాదు. ఎంత క్లీన్ చేసినా డస్ట్ వస్తూనే ఉంటుంది. సో అందుకనే నేను ఇక్కడ ఈ కెమికల్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ కెమికల్ లిక్విడ్స్ని మనం ఎక్కువగా యూజ్ చేయడం కూడా అంత మంచిది కాదు. కాకపోతే మనకి ఎలాంటి స్మెల్స్ కానీ లేకుంటే ఏదైనా ఫంగస్ లాంటివి రాకుండా ఉండాలంటే మనకి తప్పకుండా ఇవే యూజ్ చేయాలి. సో ఇలాగా ఈ లిక్విడ్తో నేను ఫ్రిడ్జ్ డోర్స్ వీటన్నిటిని అయితే క్లీన్ చేసేసాను. మనము ఫ్రిడ్జ్ లోపల పార్ట్స్ మాత్రం ఎక్కువ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా రెగ్యులర్లీ. కాకపోతే మనము నెగ్లెక్ట్ చేసే పార్ట్స్ ఏంటంటే ఫ్రిడ్జ్ డోర్స్కి ఇలా మనకి రబ్బర్ ఉంటుందన్నమాట. సో వీటిని మాత్రం మనం చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఒకసారి మీ ఫ్రిడ్జ్లో ఉన్న ఇలా రబ్బర్ని ఎక్స్పాండ్ చేసి చూడండి, దాంట్లో నుంచి అసలు ఎంత డస్ట్ వస్తుందంటే. సో వీటన్నిటిని కూడా నేను సేమ్ ఈ లిక్విడ్తోనే స్ప్రే చేసుకొని ఒక పాత టూత్ బ్రష్ తీసుకొని ఇలా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసేసాను. సో దీంతో మనకి టోటల్ రెఫ్రిజిరేటర్ పార్ట్ మొత్తం క్లీన్ అయిపోయిందండి. పైన ఫ్రీజర్ పార్ట్ మాత్రం నేను ఇప్పుడు క్లీన్ చేయలేదు. సో కింద పార్ట్ మాత్రమే క్లీన్ చేశాను. ఇప్పుడు మనం డోర్ కొద్దిగా సేపు క్లోజ్ చేసేసి ఉంచేద్దాము, కొద్ది మంచి స్మెల్ ఉంటుందన్నమాట. ఈ లోపల నేను గ్రాసరీ బ్యాగ్స్ అయితే చూపిస్తున్నాను మీ అందరికీ. ఇవి వచ్చేసి నేను అమెజాన్ నుంచి తెచ్చుకున్నానండి. ఇవి కాటన్ అన్నమాట, ప్యూర్ కాటన్ బ్యాగ్స్. నెక్స్ట్ దీంట్లోకి మనకి నెట్ ఇచ్చారు. సో నెట్ ఎందుకంటే మనం ఏదైనా అంటే వెజిటేబుల్స్ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు బయటకు కనిపించడానికి నెట్ ఇచ్చారు. మనకి వెజిటేబుల్స్ ఇవన్నీ పాడవకుండా ఉండడానికి ఇలా కాటన్ క్లాత్ అనమాట. ఈ క్లాత్ క్వాలిటీ అయితే అసలు చాలా చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగుందో. వీటి కాస్ట్ వచ్చేసి నాకు 10 పీసెస్ అంటే 10 బ్యాగ్స్ వచ్చేసి 350 రూపీస్ అలా పడిందండి అంతే. ఇది నిజంగా చాలా బెస్ట్ బై. నేనైతే అమెజాన్ నుంచి తీసుకున్నాను. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాల్సిన అంటే చెక్ చేసుకోండి. ఇంకా ఇందాక మనం వాష్ చేసుకున్నాం కదండి ఫ్రిడ్జ్లో ర్యాక్స్, ఇవన్నీ చక్కగా ఆరిపోయాయి అనమాట. వీటన్నిటిని ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసి ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను వాటి ప్లేసెస్లో. ఫ్రిడ్జ్ క్లీనింగ్లో కానీ ఏ క్లీనింగ్లో అయినా మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఏది ఉంటుందండి, మనం ఎంత క్లీన్ చేసుకున్న వాటన్నిటిని తిరిగి మళ్ళీ వాటి ప్లేసెస్లో పెట్టుకునేటప్పుడు ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. సో చూసారా, ఇలాగా మొత్తం నీట్గా మనకి కనిపిస్తూ మనం వీటన్నిటిని ఆర్గనైజ్ చేసుకుంటుంటే చాలా చాలా అంటే అదొక థెరపీలా ఉంటుందన్నమాట నాకు. సో ఇలాగ ర్యాక్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఈ ఫ్రిడ్జ్లో ఉన్న ప్లేస్ మ్యాట్స్ అన్నిటిని పెట్టేస్తున్నానండి. ఈ ప్లేస్ మ్యాట్స్ దీన్ని నేను మీషోలో తెప్పించుకున్నాను. ఇవి చాలా బాగున్నాయండి, లుక్ చాలా బాగుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత. సో వీటి లింక్ కూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. ఇదైతే మనకి 200 బిలోనే పడింది. సో ఇలాగ మ్యాట్స్ అన్నీ పెట్టేసి ఫ్రిడ్జ్ మొత్తం నేను ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని పెట్టేసుకుందాము. ఇక్కడ మాత్రం నేను స్పైసెస్ని పెట్టుకుంటూ ఉంటానండి. చికెన్ మసాలాస్, పెప్పర్ పౌడర్స్, నెక్స్ట్ షాజీరా, ధనియాలు, ఇంకా జీలకర్ర పౌడర్స్ ఇలాంటివన్నీ ఇక్కడ నేను పెట్టుకుంటూ ఉంటాను.
సో ఇలాగ స్పైసెస్ అన్నీ సర్దేశాను కదా! ఇంకా మిగిలిన స్పైసెస్ ఉంటాయి కదండీ! ఇవొచ్చేసి జీలకర్ర, ఆవాలు, గరం మసాలా ప్యాకెట్స్ ఇలాంటివన్నమాట. సో వీటన్నిటిని ఒక బాక్స్‌లో వేసి ఇలా ఇక్కడ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. నేను ఫ్రూట్ బాక్స్‌లోకి ఫ్రూట్స్ అయితే అసలు పెట్టుకోనండి. నేను గ్రాసరీస్‌నే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో మనకి బయట పెట్టుకుంటే పురుగు పడుతుందన్న గ్రాసరీస్ మాత్రం నేను ఇక్కడ ఫ్రూట్ బాక్స్‌లోకి ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కందిపప్పు, ఇంకా చింతపండు, నెక్స్ట్ ఈ మధ్య ఎండుమిరపకాయలకు కూడా పురుగు పడుతుందండి. సో ప్రతీదీ కల్తీ అయిపోయిందనమాట బయట. మనం తెచ్చుకున్న వాటినన్నా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా! సో అందుకోసం నేను ఇక్కడ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఈ బాక్సెస్‌లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ నేను తాలింపు పొడి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మీకు చూపించాను కదండీ! సో ఈ బాక్సెస్‌ని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ఈ ఫ్రూట్ బాక్స్‌లోనే నేను ప్యాన్ కేక్ మిక్సెస్ ఉంటాయి కదా! లెఫ్ట్ ఓవర్స్‌వి ఇలాంటివన్నీ క్లిప్ పెట్టేసి ఇక్కడే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఈ పార్ట్ అంటే ఈ ప్లేస్ మనకి కొద్దిగా ఎక్కువనే ఉంటుంది కదా హైట్. సో ఇక్కడ మాత్రం నేను ఇలాంటి గ్రాసరీస్ కానీ కెచప్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. మనకి ఫ్రిడ్జ్ ఉందని అన్నిటినీ మనం ఫ్రిడ్జ్లో పెట్టడం అసలు కరెక్ట్ కాదండి. సో మనము కొన్ని ఐటమ్స్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. మనము ఇలా లెఫ్ట్ ఓవర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఫుడ్ లెఫ్ట్ ఓవర్స్, వీటన్నిటిని మనం తప్పకుండా మూత పెట్టి స్టోర్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా ఇవి వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ బాక్సెస్ అండి. వీటిని నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఇవైతే అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనము టిష్యూ పేపర్స్ పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, సో అలా లేకుండా మనం ఈ బాక్స్ ఒకసారి కొనుక్కున్నాం అనుకోండి, దీంట్లో మనకి సపరేట్ లేయర్ ఇచ్చారనమాట. ఎక్స్ట్రా మాయిశ్చర్ ఏమన్నా ఉన్నా ఈ లేయర్లో నుంచి మనకి కింద వాటర్ మొత్తం కలెక్ట్ అయిపోతుంది. సో మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటున్నాయి. ఇంకా ఈ ఫ్రూట్ బాక్స్లోకి నేను గులాబ్ జామున్ మిక్సెస్, నెక్స్ట్ పాప్కార్న్ మిక్సెస్ వీటన్నిటిని పెట్టుకుంటున్నాను. మనం నార్మల్గా వింటర్స్లో అయితే ఈ బాటిల్ స్పేసెస్ని మొత్తం ఆల్మోస్ట్ గ్రాసరీస్తోనూ లేకుంటే ఎక్సెస్ ఐటమ్స్తోనూ ఫిల్ చేసేస్తూ ఉంటాం కదా. కాకపోతే సమ్మర్లో అయితే తప్పకుండా ఈ పార్ట్ని అయితే నేను ఖాళీగా పెట్టేస్తానండి బాటిల్స్ కోసం. ఇంకా మనం ఇందాక సర్దుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వెజిటేబుల్ బాక్స్లోకి అయితే ఆర్గనైజ్ చేసేస్తున్నాను. ఈ వెజిటేబుల్ బాక్స్ అయితే బ్యాగ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి. ఇలా నెట్ రావడం వల్ల మనం స్టోర్ చేసుకున్న ప్రతి ఒక్క వెజిటేబుల్ మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది. నేను ఈ వెజిటేబుల్ బ్యాగ్స్లోనే నా దగ్గర ఉన్న ఆకుకూరల్ని కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఈ బ్యాగ్స్ వల్ల ఈ ఆకుకూరలు త్వరగా పాడవకుండా మనకి 1 వీక్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలా ఈ బ్యాగ్స్లో పెట్టి ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఇక్కడే నేను మష్రూమ్స్ని కూడా స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇలాగా వెజిటేబుల్ బాక్స్లోకి అయితే నేను మొత్తం పెట్టేసుకున్నాను. ఇంక పైన ఎగ్ ర్యాక్ సైడ్ అయితే నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్, నెక్స్ట్ అల్లంలోకి నేను వాడుకునే టీలోకి నేను వాడుకునే అల్లం అన్నమాట ఇవి. సో వీటన్నిటిని ఒక బాక్స్లో పెట్టి ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. పైన స్లైడింగ్ షెల్ఫ్ ఏరియాలో మాత్రం నేను తప్పకుండా డైరీ ప్రోడక్ట్సే పెట్టుకుంటూ ఉంటానండి. ఎందుకంటే ఈ ఏరియాలో మనకి కూలింగ్నెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం డైరీ ప్రోడక్ట్స్ పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా పాడవకుండా ఉంటాయి. ఇక్కడ నేను పెరుగు, నెక్స్ట్ పాలు, నెయ్యి, ఇంకా చీజ్, బటర్ ఇలాంటివన్నీ నేను ఇక్కడే స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఎక్స్ట్రా ఏమైనా పాల ప్యాకెట్లు తెచ్చుకున్నా నేను ఇక్కడే పెట్టుకుంటూ ఉంటానండి. నేను ఎగ్స్ని అయితే ఫ్రిడ్జ్లో అసలు స్టోర్ చేయట్లేదు ఈ మధ్య. సో అందుకనే నాకు ఈ ఎగ్ ర్యాగ్ అయితే యూజ్లెస్ అండి. సో అది నేను తీసేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను మయోనీస్ పెట్టుకున్నాను అనమాట. సో ఇలాగా కింద పార్ట్ మొత్తం మనకి ఆర్గనైజ్ చేసేసాం కదా. ఇంకా పైన ఫ్రీజర్ పార్ట్ చూసుకున్నట్టయితే దీంట్లో ఉన్న ఒక ఐస్ క్రీమ్ తీసేసి డైరీ పార్ట్లో పెట్టేశానండి. సో చూసారా, మనం పవర్ ఆఫ్ చేసి ఇంతసేపు అయినా ఇక్కడ మనకి కూలింగ్నెస్ ఎంత బాగుందో. సో అందుకే మనము ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఇక్కడ డైరీ ప్రోడక్ట్స్ పెట్టుకోవడం వల్ల మనకి అవి త్వరగా పాడవకుండా ఉంటాయి.
సో దీంట్లో ఉన్న ర్యాక్స్ మొత్తం తీసేసిన తర్వాత సేమ్ ఇందాక నేను ప్రిపేర్ చేసుకున్న లిక్విడే ఇక్కడ కూడా యూజ్ చేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రిడ్జ్ లోపల పార్ట్ మొత్తం నేను క్లీన్ చేసేసానండి. నెక్స్ట్ సేమ్ పైన డోర్ కూడా ఈ లిక్విడ్తోనే క్లీన్ చేసుకుంటున్నాను. సేమ్ అండి, మనం కింద డోర్కి ఎలా అయితే రబ్బర్ని క్లీన్ చేసుకున్నామో సో పైన రబ్బర్ని కూడా నేను ఒకసారి ఇలానే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇలాగ క్లీనింగ్ అయితే అయిపోయింది. దీంట్లోకి ఇంకా ఐటమ్స్ అన్నిటినీ ఆర్గనైజ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే దీంట్లోకి ఐస్ ట్రేని పెట్టేశాను. నెక్స్ట్ ఐస్ మేకర్స్ని పెట్టేశాను. దీంట్లోకి ఒక ట్రే పెట్టుకున్నానండి. నేను నార్మల్గా డ్రై ఫ్రూట్స్ని బయట స్టోర్ చేసుకుంటూ ఉంటాను, కాకపోతే సమ్మర్లో మాత్రం తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇక్కడ నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా బాటిల్స్లో వేసి పెట్టుకున్నాను. నా దగ్గర 2 రకాల జీడిపప్పులు ఉంటాయండి ఎప్పుడు. ఒకటి వచ్చేసి దబ్బ జీడిపప్పు, నెక్స్ట్ ఒకటి వచ్చేసి ఫుల్ అనమాట. సో ఇలాగ 2 సపరేట్ బాక్సెస్లో పెట్టుకొని దీన్ని కూడా పైన ఫ్రీజర్ పార్ట్లోనే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడే వాల్నట్స్ ఇవి కూడా పెట్టుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ పక్కన నా దగ్గర ఉన్న కోకో పౌడర్స్, నెక్స్ట్ బేకింగ్ పౌడర్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా పైన ఫ్రీజర్ పార్ట్లోనే మనకి డోర్ సైడ్స్ నేను నా దగ్గర ఉన్న మిక్స్డ్ హర్బ్స్, నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా టాపింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటూ ఉంటానండి. వెనిలా ఎసెన్స్, సోయా సాసెస్, నా దగ్గర ఉన్న గ్రీన్ చిల్లీ సాసెస్ ఇవన్నీ ఇక్కడే పెట్టుకుంటాను. ప్రస్తుతానికి నా దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ అయితే లేదు, సో అందుకని నేను ఇక్కడ చూపించలేకపోయాను. ఇంకా మన దగ్గర ఉన్న సూప్స్ ఇవన్నింటినీ నేను పైన ఇక్కడ ఫ్రీజర్ పార్ట్లోనే ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇలాగా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత బయట మనకి డోర్స్ ఉంటాయి కదండి, వీటిని మాత్రం నేను కాలిన్తోనే క్లీన్ చేసుకుంటున్నాను. మన ఫ్రిడ్జెస్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నవి ఇలా గ్లాస్ డోర్సే ఉన్నాయి కాబట్టి మనం వీటిని మాత్రం చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. వీటి మీద ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి పడితే చూడడానికి అస్సలు బాగుండవండి. వాటిని అలానే వదిలేసామంటే అవి ఎండిపోతాయి అన్నమాట. కొన్ని ఫుడ్స్ పిల్లలు పట్టుకుంటూ ఉంటారు కదా డోర్స్ని, సో అలాంటివన్నీ మనం చూసుకుంటూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా ఫ్రిడ్జ్ డోర్స్ మొత్తం క్లీన్ చేసేసాం కదా, ఇంకా ఫ్రిడ్జ్కి సైడ్ పార్ట్స్ని మొత్తం నేను ఇక్కడ సేమ్ కాలిన్తోనే క్లీన్ చేసుకుంటున్నాను. కాలిన్ వేసేసి క్లీన్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్కి మా పాప ఆడుకునే మ్యాగ్నెట్స్ అనమాట ఇవన్నీ. సో వీటన్నిటిని నేను ఇక్కడ అతికించేస్తున్నాను. ఫ్రిడ్జ్ పైన ఏరియా మాత్రం నేను ఇలా ఒక మ్యాట్ పెట్టుకొని కొన్ని షోకేస్ ఐటమ్స్ అయితే పెట్టుకున్నానండి. ఇలాగా ఫ్రిడ్జ్కి 2 సైడ్స్ నేను క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసుకుందాము. మనం ఇల్లు చిమ్మేటప్పుడు కానీ లేకుంటే ఏదైనా డస్ట్ పడినా కానీ ఎక్కువగా మనకి బ్యాక్ సైడ్స్ పడుతూ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకున్న బ్యాక్ సైడ్ మాత్రం చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా, సో దాన్ని కూడా ఒకసారి క్లాత్ పెట్టేసి తుడిచేసాను. మనం ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ని మనము ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఇంట్లో వాల్ సైడ్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, మరీ వాల్కి దగ్గరగా కాకుండా వాల్కి నెక్స్ట్ ఫ్రిడ్జ్కి మధ్యలో చాలా వరకు స్పేస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ స్పేస్ వల్ల మనకి ఎయిర్ అనేది ఫ్రీగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఫ్రిడ్జ్ ఎక్కువగా హీట్ అయినా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, ఈ సమ్మర్ సీజన్లో మనకి ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టినా ఫ్రిడ్జ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఇంట్లోకి వాడుకునే సోడా ఉప్పు అండి ఇది. సో దీన్ని ఇలా లెమన్ దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఇలా ఒక చిన్న బౌల్లో మనం పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి స్మెల్స్ రాకుండా ఉంటాయి. దీన్ని నేను ఫ్రిడ్జ్లోనే ఇలా డోర్ సైడే పెట్టుకున్నాను. కావాలంటే మీరు ఫ్రిడ్జ్ లోపలైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇలాగ టోటల్ ఫ్రిడ్జ్ని అయితే నేను సమ్మర్ రెడీ చేసేసానండి.
ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. మనము నార్మల్ క్లీనింగ్ అయితే మనకి జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ టైమే పడుతూ ఉంటుంది. కాకపోతే ఇలా డీప్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల చాలా చాలా మంచిదండి. మనకి ఎలాంటి ఫంగసెస్ కానీ స్మెల్స్ కానీ లేకుండా ఉంటాయి. సో ఇలాగా మా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్సే నాకు మోటివేషన్. ఇంకొకసారి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.